విద్యార్థి నిరుద్యోగ మహాగర్జన అని చెప్పేసి ఇందిరా పార్క్లో పెద్ద ఎత్తున నిరుద్యోగులు అయితే హాజరయ్యారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి బిడ్డలు ఉన్నారు. అన్న ఏంటి ఇంతమంది వచ్చారు, అసలు ఎక్స్పెక్ట్ చేశారా ఇంతమంది వస్తారని? చాలా తక్కువ మంది వచ్చారు. 40 లక్షల మందిలో కనీసం ఒక 4 లక్షల మంది అన్న వస్తారు కరెక్ట్గా ఆర్గనైజ్ చేస్తే. త్వరలోనే 1 లక్ష మందితో నిరుద్యోగ మహాగర్జన కూడా పెట్టాలని పిల్లలు కోరుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడు ఇక్కడ ధర్నా ఉద్యోగాలు కావాలన్నా లేకపోతే ఉద్యోగాలు వద్దనా? ఎందుకంటే ముఖ్యమంత్రి పదే పదే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఉద్యోగాలు ఎక్కువ అవుతున్నాయి, నిరుద్యోగులు ధర్నా ఇస్తున్నారు అశోక్ నగర్లో అని చెప్పేసి. మరి ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అవగాహన లోపం. ఇప్పుడు ఏం తెలియకపోయినా తెలుసుకోవచ్చు. అన్నీ తెలిసిన కేసీఆర్ ఏమో ఆగం చేసిండు, అప్పుల కుప్ప చేసిండు. ఏం తెలియని రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో కూడా ఆయనకు తెలియతే, అన్నీ తెలిసినట్టు నటిస్తున్నాడు. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు మీ అడ్వైజర్స్ని మార్చుకోండి. ఎందుకంటే మీకు నిరుద్యోగుల సమస్యలని వక్రీకరించి చెప్తున్నారు. ఇక్కడ సమస్య ఒకటి ఉంటే మీ మధ్యవర్తులు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఇమీడియట్గా మీరు నిరుద్యోగులతోటి 18 నెలలు అయింది, 18 సెకండ్లు కూడా మీరు చర్చలు జరపలేదు. డైరెక్ట్ నేరుగా రేవంత్ రెడ్డి గారే చర్చలు జరపాలని కోరుకుంటున్నాం. గొప్ప చెప్తుండగా 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేదు, మాది నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్తున్నాడు కదా. ఇప్పుడు మీరు గొప్పలు చెప్పుకోవడం మీకు బాగుంటుంది. మీరు వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చిర్రు, ఎంతమందిని రిక్రూట్ చేసిర్రు? గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తే కొన్ని పెండింగ్లో మీరు చెప్పచ్చు, టీఆర్ఎస్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేయలేదు, మేము చేసినాం వచ్చినాక. కానీ మేము ఇచ్చిన నోటిఫికేషన్ అబద్ధం చెప్పడం వల్ల ఉన్న ఇజ్జత్ పోతుంది. 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామని చెప్పారు, మొదటి క్యాబినెట్లోనే. మీరు ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఫిల్ చేయండి. ఇప్పుడు 40 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వమని అనట్లే మేము. మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే వాళ్ళని బాగు చేయడం కాదు, ప్రభుత్వాన్ని నడపడం. ప్రభుత్వాన్ని నడపడానికి కావాల్సిన ఉద్యోగాలను పెట్టుకోకపోతే మీరు పాలన చేతగా అంటే 50% పాలన చేస్తున్నట్టు మీకు అర్థమవుతుంది. కాబట్టి ఇమీడియట్గా దయచేసి నిరుద్యోగుల గోసను పట్టించుకోండి, నిరుద్యోగులతో చర్చలు జరపండి. గతంలో మీరు కూడా బస్సు యాత్రలు చేశారు, నిరుద్యోగులు కూడా బస్సు యాత్రలు చేశారు, అందరు కలిసి కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు. మరి ఇప్పుడు చూస్తే పాలన గురించి ఏం చెప్తారు? మరి ఇప్పుడు ఏ ప్రభుత్వమైనా మంచి చేసినప్పుడు నెత్తిన పెట్టుకుంటాం, తప్పు పనులు చేసినప్పుడు బండకేసి బాస్తాం. తెలంగాణ అంటేనే తెగింపు, త్యాగము, నిజాయితీ. తెలంగాణ నిరుద్యోగుల గోస అంటే తెలంగాణ 4 కోట్ల మంది గోస. దయచేసి రేవంత్ అన్న రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇమీడియట్గా మీరు చర్చలు స్టార్ట్ చేయండి. మీరు ఎన్ని జాబులు ఇస్తారు, ఎన్ని జాబులు ఇయ్యరు, తర్వాత ముందు డెమోక్రటిక్ పద్ధతిలో చర్చలు జరపకుండా మీరు లాఠీ చార్జ్ చేసి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ చేస్తా అంటే మీ అయ్య తాత దిగి వచ్చినా కూడా తెలంగాణ నిరుద్యోగులతో ఎవరు పెట్టుకోలేడు. ఆర్మీ దింపినా కూడా ఏం చేయలేదు, గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ప్రాణాలు సైతం కోల్పోయే నేల. 60 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డు మీదకి వస్తే తట్టుకోలేరు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే రేవంత్ గారు మీరు ఇమీడియట్గా ఆ నిరుద్యోగుల ప్రతినిధులు ఎవరైతే మీ పార్టీలో ఉన్నారో వాళ్ళు సరైన వాళ్ళు కాదు, ఒరిజినల్ నిరుద్యోగులతో మాట్లాడండి. దానికి మా వంతు సాయం చేయడానికి మేము రెడీగా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు నిరుద్యోగుల్ని కొందరు రెచ్చగొడుతున్నారని చెప్పేసి. మీరు ఇట్లా ఉన్నారా రెచ్చగొట్టే బ్యాచ్లో? కొంత ప్రతిపక్షాలని చెప్తున్నది, బీఆర్ఎస్ అని చెప్తున్నది. ఇప్పుడు రెచ్చగొట్టేది ఎవరో పుచ్చిపోయేది ఎవరో ప్రజలందరికీ తెలుసు. తెలంగాణ నిరుద్యోగులు ఒకటి రెచ్చగొడితే రెచ్చిపోయే స్థితిలో లేరు. వాళ్ళు పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు చేశారు. ఆ విధంగా అంటున్నారంటే వాళ్ళు గుడ్డగాల్చి మీదేయడమే. తెలంగాణ ప్రజలకి ఉద్యమం అనేది రక్తంలో ఉంటుంది. ఒకటి చెప్తే వినాల్సిన అవసరం లేదు. వాళ్ళు సంవత్సరాల తరబడి ప్రిపేర్ అవుతున్నారు కదా, వాళ్ళ బాధ వాళ్ళకి తెలుస్తుంది. తల్లి మెడలో పుస్తలు అమ్మి, అక్క మెడలో చెల్ల మెడలో అమ్మి అప్పులు చేసి వచ్చి చదువుతున్నారు. అప్పులకు కుప్పైపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎవడో రెచ్చగొడితే ఆత్మహత్య చేసుకోరు కదా. ఇప్పుడు ఇంతమంది ఎండలో కూర్చున్నారంటే ఏసీ రూమ్లో కూర్చుని వాడు చెప్తే వీళ్ళు చేసుకోరు. అంటే వీళ్ళు కేవలం అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. ఎందుకంత నిరుద్యోగుల్ని లైట్ తీసుకుంటున్నాడు అనుకోవచ్చు రేవంత్ రెడ్డి కానీ, లేకపోతే మంత్రులు కానీ ఎవరు కనీసం మాట్లాడే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? మరి ఇప్పుడు చదువుకున్న వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అయితే నిరుద్యోగ బాధ తెలుస్తుంది. భూదందాలు చేసేటోళ్ళు, ల్యాండ్ గ్రాబర్స్, బ్రోకర్ గాళ్ళు, లోఫర్ గాళ్ళు, జోకర్ గాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రులు అయితే ఇట్లే ఉంటుంది. ఇప్పుడు ఒక అటెండర్ ఉద్యోగానికి కూడా క్వాలిఫికేషన్ అడుగుతున్నాం. అట్లాంటిది మనం 4 కోట్ల మందిని పాలించేటోడు దేనిలో పనికిరాని బ్రోకర్ నా కొడుకులు సీఎంలు, మంత్రులు అవుతున్నారు. కాబట్టి వ్యవస్థని మార్చాలి, ప్రజలు కూడా మారాలి. ముఖ్యమంత్రిని అట్లా ఎదుగుతున్న భయం లేదా? కేసుల గురించి నిన్న సాయంత్రం వరకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ఇప్పటికి కూడా చాలా మందిని అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు, రానివ్వట్లేదని చెప్తున్నారు. ఓ పక్కన ప్రజాప్రభుత్వం అని చెప్పేసి మళ్ళీ ఇంత పోలీస్ పాలన ఎట్లా వస్తున్నారు? ముఖ్యమంత్రి అంటే రాజు కాదు, చక్రవర్తి కాదు, మా అందరికీ పెద్ద జీతగాడు. మా జీతంతో బతుకుతున్నాడు. మా జీతగాడితో పని చేయించుకోవడం మా హక్కు, నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు. మేమేం తుపాకులు పట్టుకొని రావట్లే, AK-47 పట్టుకొని రావట్లే. డెమోక్రసీలో ప్రొటెస్ట్ చేయడం అనేది మా యొక్క బాధ్యత. ప్రభుత్వం కూడా మా బాధలు వినాలి. వినకపోతే ఎట్లా కర్రు కాల్చి వాత పెట్టాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. ఎట్లా ఉండబోతుంది ఫైనల్గా చెప్పండి? ఉద్యోగులకు సంబంధించి కార్యాచరణ ఈ ధర్నాతోనే అయిపోతుందా, ఇంకెట్లా ఉండబోతుంది?
వాళ్ళ నిరుద్యోగులు సంఘటితమైనరు ఇవాళ. కాబట్టి వాళ్ళ శక్తిని దయచేసి మనం ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ప్రభుత్వానికి నిరసనలు తెలపడం మన బాధ్యత, నిరుద్యోగులతో చర్చలు జరపడం బాధ్యత. ఎక్కడన్నా ఇప్పటికే 3 పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు గ్రూప్ 1 అమ్మాయిలు. ఒకసారి ఈ పీస్ఫుల్ వాతావరణం దెబ్బతినక ముందే ప్రభుత్వం చర్చలు జరపాలని మేము కోరుకుంటున్నాం. అంటే విద్యాశాఖను కూడా నా దగ్గరనే పెట్టుకుంటే నేను వచ్చినాక విద్యాశాఖను ప్రక్షాళన ఇస్తున్నా అని చెప్పేసి గొప్పలు చెప్తున్న ముఖ్యమంత్రి, మీరేమో చదువులేనోడు అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి ఆయనకి రియల్ ఎస్టేట్ గురించి తెలుసు, గుంపు మేస్త్రి అని ఆయనే చెప్పిండు. ఎడ్యుకేషన్ యొక్క పర్పస్ ఆయన నిరుద్యోగులు తయారు చేయడం కాదు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టిండి. మేము సంతోషిస్తున్నాం. మంచి పని చేసినప్పుడు నెత్తిన పెట్టుకుంటాం, చెడ్డ పనులు చేస్తే బండకేసి బాస్తాం. అది రేవంత్ రెడ్డి అయినా, కేసీఆర్ అయినా, మోడీ అయినా, ఎవరైనా సరే. తెలంగాణ అంటేనే తిరుగుబాటు, విప్లవం. ఆ తిరుగుబాటు విప్లవాన్ని తక్కువ అంచనా ఇస్తే బండినక బండి కట్టి ఏ బండిలో పోతావు కూడా. కానీ నైజాంని ఎట్లా పంపించినామో వీళ్ళు మాకు లెక్క కాదు. నిరుద్యోగులు ప్రాణాలకు తెగించి కొట్లాడేటోళ్ళు. కాబట్టి నిరుద్యోగుల్ని గుర్తించండి, గౌరవించండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఖచ్చితంగా ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నిరుద్యోగులకు సంబంధించి అమలు చేయాలి. వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు కాదు, జిల్లాల నుంచి స్వచ్ఛందంగా వచ్చారు. రేవంత్ రెడ్డికి చదువు గురించి తెలియదు, రియల్ ఎస్టేట్ దందా చేసిన ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల విలువ తెలియదు. కాబట్టి నిరుద్యోగుల బతుకులు ఇట్లా మారాయని చెప్పేసి బిడ్డలు చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన హామీలు ఇచ్చారో అవన్నీ త్వరితగతిన అమలు చేయకపోతే భవిష్యత్తులో నిరుద్యోగులతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి ఆ బిడ్డలు చెప్తున్న పరిస్థితి. బిడ్డ జర్నలిస్ట్ తరుణ్తో సురేష్ పల్లవి టీవీ, ఇందిరా పార్క్ నుంచి.